గోల్కొండ బోనాల జాతర రేపటి నుంచి ప్రారంభం కానుంది. కోటలోని అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే ఈ వేడుక సిటీలో దాదాపు నెల రోజుల పాటు జరగనుంది. కోటలోని అమ్మవారికి తొట్టెల ఫలహార బండ్ల ఊరేగింపు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి వాటితో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. ఈ నెల 14న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 21న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు. తిరిగి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో వేడుక ముగియనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వరలక్ష్మి అందిస్తారు. కిల మీద ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ అమ్మవారు జగదాంబిక అమ్మవారు స్వయంభుగా వెలిసింది. అండ్ ఇక్కడ వచ్చేసేమో మన మహంకాళి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు అనమాట. ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ అమ్మవారు వెలిసింది, ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఇద్దరు అమ్మవార్లని అక్క చెల్లెల్ని పక్క పక్కకి ప్రతిష్ఠించారు. మరి ఇక్కడ అనంతచారి అయ్యవార్లకు సంబంధించి 3rd జనరేషన్ పార్టీ అయితే ఇక్కడ ప్రెజెంట్ ఉన్నారు. వాళ్ళ ముత్తాతలు తాతల కాలం నుంచి ఆయన 3వ జనరేషన్ అయిన పర్సన్. వాళ్ళ ఇంట్లో నుండే అమ్మవారి ఉగ్రహ విత్సాలు ఇక్కడికి వచ్చిన తర్వాతనే అమ్మవారికి తొలి బోనం సమర్పణ అనేది జరుగుతుంది. ఏదైనా ఇక పండగ జాతర అనేది జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఆయన మనతో పాటు ఉన్నారు ఆలయ అర్చకులు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయ్యా నమస్తే, శరణార్థులు. చెప్పండి, ఇక్కడ అమ్మవారి విగ్రహము అక్కడేమో అమ్మవారు వెలిసింది జగదాంబిక అమ్మవారు, ఇక్కడ మహంకాళి అమ్మవారిని ఏమో ప్రతిష్ఠించడం తెలుస్తుంది. మరి ఎప్పుడు ప్రతిష్ఠించారు అమ్మవారిని? దాదాపు 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ అమ్మవారికి ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మహంకాళమ్మ అంటారు ఇక్కడ. సో ఇక్కడ అక్కడ ఎలాగో పూజలు జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఇక్కడ మొత్తం 26 వృత్తి పని వాళ్ళలో ఒకరు మన సురేష్ చారి, తర్వాత శ్రీకాంత్ చారి, వీళ్ళు ఇక్కడ కూర్చుంటారు అనమాట. నెల రోజుల్లో వాళ్ళ ద్వారా ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ 26 వృత్తి పని వాళ్ళు ఒక్కొక్కళ్ళు సేవలు చేసుకుంటారు కాబట్టి ఇక్కడనేమో సాయిబాబా ఫస్ట్ వాళ్ళ ఫాదర్ సాయిబాబా చారి, దానికంటే ముందు బ్రహ్మయ్య చారి, తర్వాత శ్రీకాంత్ చారి. ఈ బోనాల జాతరలో నెల రోజులు ఇక్కడ వాళ్ళు కూర్చోవడం జరుగుతుంది అనమాట. అమ్మవారికి సేవలు చేస్తాం ఇక్కడ. సేవలు చేస్తారు. ఇప్పుడు 3వ తరం నుంచి మీ అమ్మవారికి మీరు బోనాలు చేస్తున్నారు. అక్కడ మీరే ఉంటారు, ఇక్కడ మీరే చూసుకుంటారు అమ్మవారిని? అలంకరణ ఇవన్నీ నేనే చూసుకుంటాను. ఇక్కడికి మాత్రం ఇక్కడ మన జాతర టైంలో 1 మంత్ మొత్తం ఇక్కడ మన శ్రీకాంత్ చారి, తర్వాత సాయిబాబా చారి వాళ్ళ కుటుంబీకులు ఇక్కడ అమ్మవారికి ఇక్కడ పూజలు సేవలు చేసుకోవడం జరుగుతుంది. అంటే మాకు అందిన సమాచారం ప్రకారము శ్రీకాంత్ చారి అనేటోళ్ళు కూడా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళ వంశస్థులు కూడా ఇక్కడ అమ్మవారికి ఇక్కడ సేవ అందిస్తున్నారు. మళ్ళీ వారి తరఫు నుంచి కూడా పట్టు వస్త్రాలు అమ్మవారికి సమర్పణ అనేది జరుగుతుంది. బోనాలు కూడా వాళ్ళ ఇంట్లో నుండి కూడా వెళ్తాయి. తొలుత వాళ్ళకే ఎక్కువ ప్రాముఖ్యత అనేది జరుగుతుంది అనేది తెలిసింది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ తాతయ్య బ్రహ్మయ్య అని ఉంటుండే ఇక్కడ. తర్వాత వాళ్ళ అబ్బాయి ఉన్నారు వాళ్ళ అబ్బాయి తర్వాత శ్రీకాంత్ చారి. వీళ్ళు ముగ్గురు ఇక్కడ వాళ్ళది కూడా 3వ తరం ఇక్కడ వాళ్ళు సేవ చేసుకోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ ఇంట్లోకి ఎన్నుకుని కూడా తొట్టెల ఊరేగింపు తీసుకొస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి తరఫు నుంచి అమ్మవారు కూడా విగ్రహాలు తయారు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోకి మా ఇంట్లోకి ఎలా తీసుకొస్తున్నామో వాళ్ళు కూడా ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ అయ్యా మీరు ఇన్ని సంవత్సరాల నుండి మీరు అమ్మవారికి సేవ చేస్తున్నారు, అలంకరణ చేస్తున్నారు, అమ్మవారి సేవలో మీరున్నారు. మీరు మీ తాతలు ముత్తాతల కాలం నుంచి ఇక్కడ అమ్మవారికి ఎన్నో సంవత్సరాల నుండి సేవ చేస్తున్నారు. మరి ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏమైనా ఫండ్స్ అందుతున్నాయా? ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరఫు నుంచి 10 లక్షలు ఇస్తున్నారు అన్నమాట గవర్నమెంట్ తరఫు నుంచి. ఈసారి 1 లక్ష రూపాయలు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత దశాబ్ద బోనాలు అనేసి నామకరణం చేసేసి మన 2 గుళ్ళకి 11 లక్షల రూపాయలు మంజూరు అయిందనమాట. సో 11 లక్షలు ఇక్కడ మిగతా పూజకు దానికి తర్వాత అరేంజ్మెంట్స్ దానికి కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది అన్నమాట. సో ఇవి ఇక్కడ ఉన్న అప్డేట్స్ చూస్తున్నారు కదా. మన తెలంగాణ ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి రేపు జరగబోయే జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పణ ఎట్లుంటుందో, మళ్ళీ లంగ రోజు నుంచి 30 అడుగుల తొట్టెలతో పాటు మన పోతురాజులు, డప్పు చప్పుళ్ళు, ఒగ్గు పూజారుల ఆటల నడుమ మన తెలంగాణ బోనాలు ఎట్లా జరగబోతున్నాయో రేపు చూసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.